కానీ నేను నీకు ఒక్క విషయం మాత్రం చెప్తున్నా, అతిలోక సుందర్రా తను. ఇలాంటి ట్రెండింగ్లో ఉన్న లవ్ సాంగ్, లిరికల్ సాంగ్ పెట్టుకొని చాలా బాగా సింపుల్గా నేనైతే షేక్ ఎఫెక్ట్స్ యూజ్ చేసుకొని చాలా నీట్గా అయితే ఈ వీడియోని ఎడిట్ చేశాను ఫ్రెండ్స్. నాకైతే మినిమం ఒక 30 minutes పట్టింది ఫ్రెండ్స్ ఈ వీడియో చేయడానికి. మీకోసం నేను వీడియోస్ అయితే డైలీ పోస్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్, నాకు కొంచెం పర్సనల్ వర్క్స్ వల్ల చేయట్లేదు ఫ్రెండ్స్. అందుకోసమే నాకైతే కొంచెం టైం పడుతుంది ఒక వీడియో చేయడానికి అయితే ఫ్రెండ్స్. అందుకోసం అయితే నేను పెట్టే వీడియో 2 days 3 days పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి నేను రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేశాను, డైలీ ఒక 1 వీడియో అయినా అప్లోడ్ చేయడానికి ట్రై చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ నేను కొంచెం కొత్తగా ట్రై చేశానంటే మనకు కొంచెం ట్రెండింగ్లో ఉన్న మనకు ప్రేమలు మూవీ డైలాగ్ నుండి మాత్రం ఆ బీజిఎం తీసుకొని చాలా బాగా ఎడిట్ చేశాను ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరైతే ప్రివ్యూలో కొంచెమే మ్యూజిక్తో వింటారు ఫ్రెండ్స్. మీకు నచ్చకపోవచ్చు, ఒకసారి మీరు ప్రివ్యూని ఆల్రెడీ నా టెలిగ్రామ్ లేదా ఇన్స్టా కూడా పోస్ట్ పెట్టాను, దాంట్లోకి వెళ్ళి కూడా చూసుకోవచ్చు. చూస్తే మీరు అందులో నుంచి కూడా 4K వీడియోని డౌన్లోడ్ చేసుకొని మీకు ఇష్టమున్న సోషల్ మీడియా అయితే షేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే మీరు సింపుల్గా మీ ఫోటోస్తో ఒక 1 clickతోనే ఎడిట్ చేసుకోవచ్చు. చాలా క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. కొంచెం వీడియో స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. చాలా సింపుల్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు రీసెంట్గా ఎలాంటి ఫైల్స్ కానీ షేక్ ఎఫెక్ట్స్ ఎలైట్ మోషన్లకి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఇక్కడ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. మీరు చూస్తున్న వీడియో కిందనే ఆల్ మెటీరియల్ లింక్ అని ఉంది ఫ్రెండ్స్. ఆ వీడియో మీద క్లిక్ చేసుకోండి, ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా అక్కడ మీకు వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. మీరు చూస్తున్న వీడియో ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్. కొంచెం పైకి స్క్రోల్ చేయండి, అక్కడ మీకు బీట్ మార్క్, ప్రీసెట్స్, XML సపరేట్గా సాంగ్స్ కూడా ఇచ్చాను. సింపుల్గా వాటిని ఎలైట్ మోషన్లకి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇప్పుడు సింపుల్ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ట్రెండింగ్ ఎడిటింగ్ బై శాండీ ఎడిట్స్ అని చూసారు కదా, మనకు సేమ్ ఇదే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడండి, మనకైతే సేమ్ ఇక్కడ మీరు చూస్తున్న ప్రివ్యూలో ఏ విధంగా ఉంది ఫ్రెండ్స్, అదేవిధంగా సేమ్ మీ ఎలైట్ మోషన్ కూడా సేమ్ ఇదే విధంగా ఓపెన్ అయిపోతుంది. ఓకే, మీరు ఏం చేస్తారంటే చాలా సింపుల్, ఇక్కడ మీరు లిరిక్స్ అయితే ఏం టచ్ చేయకండి. ఒకవేళ మీకు ఈ ఫంట్ నచ్చకపోతే సింపుల్ ఫ్రెండ్స్ ఆ ఫంట్ని చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఆ కలర్స్ నచ్చకపోయినా సింపుల్గా ఆ కలర్స్ని చేంజ్ చేసుకోవచ్చు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ ఫోటోస్ యాడ్ చేసుకుందాం. ఇక్కడ మీరు బీట్ మార్క్ దగ్గర నుండి మనం ఫోటోస్ పెట్టుకోవాలి కాబట్టి ఫ్రెండ్స్, ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసుకోండి, ఇక్కడ మీడియా మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు మీ ఫోటోస్ ఉన్న ఫోల్డర్ని ఓపెన్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్కి ఈ ఫోటో తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ ఫోటో అనేది మనం తీసుకున్న రెజల్యూషన్కి సెట్ అవ్వాలంటే మనకు పైన 3 dots ఉంటాయి, వాటి మీద క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఆటోమేటిక్గా దానికి ఫిల్ అయిపోతుంది. మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ని మనకు బీట్ మార్క్ కొంచెం పెద్దగా ఉంటుంది, ఈ బీట్ మార్క్కి ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ మనకి సెకండ్ ఫోటో, మళ్ళీ మనకు అలానే సెకండ్ ఫోటో మనకు సేమ్ ఇక్కడ మనకు బీట్ మార్క్లో ఎన్ని ఫోటోస్ పడతాయి ఫ్రెండ్స్, అన్ని ఫోటోస్ని సేమ్ ఇదే విధంగా నేను ఎలా అయితే యాడ్ చేస్తున్నానో సేమ్ అదే విధంగా అయితే మీరు అన్ని ఫోటోస్ని సింపుల్గా మనకైతే ఈ బీట్ మార్క్లో యాడ్ చేసుకోండి. చాలా సింపుల్. మనం ఒకేసారి ఫోటోస్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాతనే మనం ఒకేసారి షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకుని చాలా సింపుల్గా అయితే అయిపోతుంది. మీరు కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్, చాలా సింపుల్. ఓకేనా, ఇదే విధంగా మీరు లాస్ట్ వరకు మీరైతే అన్ని ఫోటోస్ని సేమ్ ఇదే విధంగా చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదా, మనకు సింపుల్గా అన్ని ఫోటోస్కి అయితే నేను షేక్ ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేశాను. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలంటే వీటికి మనం అన్ని ఫోటోస్లో మనం బీట్ మార్క్ అయితే యాడ్ చేసాం కదా, మనం బీట్ మార్క్లో ఫోటోస్ యాడ్ చేసాం కదా, ఇప్పుడు మనం వీటికి షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి. దానికోసం సింపుల్ ఫ్రెండ్స్ 1 second బయటికి రండి. ఇక్కడ షేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ కూడా ఇచ్చాను. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకు ఫస్ట్లో ఉన్న షేక్ ఎఫెక్ట్ని కాపీ చేసుకోండి. ఓకేనా, ఫస్ట్లో ఉన్న షేక్ ఎఫెక్ట్ని కాపీ చేసుకొని సింపుల్గా 1 second మళ్ళీ మనకు బీట్ మార్క్లోకి అయితే రండి. ఓకేనా, ఇక్కడ ఏం చేశారంటే ఫ్రెండ్స్ చాలా సింపుల్, మనం ఇక్కడ నుంచి మనకు డబుల్ బీట్ మార్క్ ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనకి ఫస్ట్ షేక్ ఎఫెక్ట్స్ని ఫస్ట్ ఫోటోకి యాడ్ చేయండి. ఓకేనా, మళ్ళీ మనం సెకండ్ ఫోటోని వదిలిపెట్టండి, మళ్ళీ థర్డ్ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. మళ్ళీ మనకు 4th ఫోటో వదిలిపెట్టండి ఫ్రెండ్స్, మళ్ళీ మనకు 5th ఫోటోకి యాడ్ చేసుకోండి. మళ్ళీ మనకు 6th ఫోటోకి వదిలిపెట్టుకోండి, మళ్ళీ మనకు 7th ఫోటోకి యాడ్ చేసుకోండి. ఓకేనా, మనకైతే 7th ఫోటోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఒకే ఫోటో తప్పించి అంటే ఒక ఫోటో వదిలిపెట్టేసి మనం ఒక ఫోటోకి అయితే మనకు ఫస్ట్ షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. మళ్ళీ అలానే మనకు సెకండ్ షేక్ ఎఫెక్ట్ని కాపీ చేసుకుందాం. మళ్ళీ మనకు షేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ అండ్ XMLలోకి వెళ్ళండి. మళ్ళీ మనకి ఇక్కడ సెకండ్ షేక్ ఎఫెక్ట్ని కాపీ చేసుకోవాలి. 1 second మళ్ళీ దీనిలోకి వెళ్ళేసి మనం సెకండ్ ఎఫెక్ట్ ఫ్రెండ్స్ ఆ సెకండ్ ఫోటో మీద క్లిక్ చేసుకొని సింపుల్గా 3 dots అంటే ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ 3 dots మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు కాపీ ఎఫెక్ట్స్ ఆటోమేటిక్గా దీనికి ఉన్న మొత్తం ఎఫెక్ట్స్ అయితే కాపీ అయిపోతాయి. మళ్ళీ 1 second బయటకు వచ్చేసి మళ్ళీ మనకు బీట్ మార్క్లోకి అయితే వెళ్ళండి. ఓకే, ఇక్కడ ఏం చేశారంటే ఫ్రెండ్స్ ఆల్రెడీ మనం ఫస్ట్ ఫోటోకి ఎఫెక్ట్స్ యాడ్ చేసాం, మళ్ళీ మనం సెకండ్ ఫోటోకి యాడ్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ అలానే మనం థర్డ్ ఫోటోకి ఆల్రెడీ యాడ్ చేసాం, మళ్ళీ 4th ఫోటోకి యాడ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ అలానే మనం 5th ఫోటోకి యాడ్ చేసాం ఇంతకుముందు, మనం ఇప్పుడు 6th ఫోటోకి యాడ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం 7th ఫోటోకి యాడ్ చేసాం, ఇప్పుడు మనం 8th ఫోటోకి. ఓకేనా సింపుల్ ఫ్రెండ్స్, చాలా సింపుల్. ఇక్కడ మనకు ఒకే ఫోటో అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్ చేసుకున్న ఫోటో అన్నిటి కలిపి చాలా సింపుల్గా అయితే మీరు దీన్ని కూడా అయితే యాడ్ చేసుకోవచ్చు. ఓకే, దీన్ని కూడా యాడ్ చేసుకుంటే చాలా నీట్గా అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ప్రివ్యూ చూసుకోండి ఫ్రెండ్స్. ప్రివ్యూ చూసుకున్న తర్వాత చాలా సింపుల్. ఓకేనా, ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ప్రివ్యూ చూసుకొని మీరు ఏం చేస్తారంటే మనం చాలా సింపుల్ మనకు పైన షేర్ మీద క్లిక్ చేసుకొని మనకు వీడియో అంటే మీకు ఇష్టమైన రెజల్యూషన్లో మీకు ఇష్టమైన క్వాలిటీలో అయితే వీడియో అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి ప్లీజ్. ఒక బ్రదర్ లాగా అడుగుతున్నాను, మీకు డైలీ ఒక కొత్త వీడియోని తీసుకోవడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ కొంచెం ఒక సపోర్ట్లా ఉండండి. ఓకేనా, బై ఫ్రెండ్స్.